శౌనకాది మహామునులు ఈ విధంగా చెబుతున్నాడు. సర్వ సౌభాగ్యాలను కలుగజేసేది ఒక వ్రతాన్ని పూర్వము శివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. ఈ వ్రత విధానాన్ని వినండి. ఒకప్పుడు కైలాస పర్వతంపై శివుడు కొలుతీర సమయంలో కూడా పార్వతి నమస్కరించి, స్వామి, లోకంలో కూడా స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాలు సుఖంగా ఉంటారు. అట్టి వ్రతాన్ని తెలియవలసిందిగా అని కోరింది. వరలక్ష్మి వ్రతం అన్నాడు. అందులకు కుర్చీకి ఫోన్ పైన తీసుకో. పార్వతీదేవికి కుతూహలంతో ఈ వ్రత విధానాన్ని కొనగా శివుడు ఇలా చెబుతున్నాడు. పూర్వము మగధ దేశంలో కుండినము అనే పట్టణము ఉన్నది. ఆ పట్టణంలో కూడా చారుమతి అనే స్త్రీ ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి తన విధులు నిర్వహిస్తూ ఉండేది. విధిభాషితులైన పెద్దలకు ఉపచారాలు చేస్తూ ఉండేది. ఇలా ఉండగా మహాలక్ష్మికి ఆమె అనుగ్రహం కలిగినది. ఒకరోజు కలలో కనబడి వరలక్ష్మీదేవిని శ్రావణ పూర్ణిక ముందుకు వచ్చి శుక్రవారం ఆచరించు, నీవు కోరే వరాలు పొందుతామని చెప్పింది. చారుమతి స్వప్నంలో అనేక రకాలుగా వరలక్ష్మీదేవి సృష్టించింది. మేలుకున్న తర్వాత భర్తకు తోడి స్త్రీలకు కూడా విషయాన్ని తెలియజేసింది. ఆ స్వప్న వృత్తాంతాన్ని విన్న వారందరూ కూడా అది మిక్కిలి ఉత్తమమైనదని శ్రావణ మాసంలో వచ్చిన వెంటనే తప్పక ఆచరించమని తెలియజేశాడు. చారుమతితో పాటు ఆ వృత్తాంతాన్ని విన్న వారందరూ కూడా స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం కొరకు ఎదురు చూసి శ్రావణ పూర్ణిక ముందుకు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేయడానికి సన్నద్ధయ్యారు. ఆ రోజు ప్రాతకాలమున లేచి నిత్య కృతములను ముగించుకొని ఆ తర్వాత అభ్యంగన స్నానము చేసి ఉతికిన బట్టలు ధరించి చారుమతితో పాటు ఇంటిలో ఉన్న ఒక వైపు గోమయంతో శుద్ధి చేసింది. మంటపం ఏర్పడించింది. అందులో కూడా ఆసనం వేసింది. బియ్యము పోసి మామిడి, మర్రి, జొవ్వి, రావి మొదలైన పంచ పల్లవులతో కూడా కలశాన్ని ఏర్పడించింది. వరలక్ష్మి చేస్తూ ఆమె చేసిన ఆమె ధ్యానాలు పూజ చేసి స్వరూపదాన పూజ చేసి 9 సూత్రముల తోరణము పొడి చేతి కంకణ మణికట్టుగా కట్టుకొని వరలక్ష్మీదేవి లేఖ విరామలైన భక్ష్యములను నివేదించేసింది. ప్రదక్షిణ చేశారు. ఇలా ఒక ప్రదక్షిణ చేయగానే అందరికీ కాళ్ళ గజ్జలు కరిగి కలుగుమని కట్టింది. శబ్దం వినిపించింది. అప్పుడు వారందరూ కూడా వరలక్ష్మీదేవిని కటాక్ష మనసులో కూడా తలుచుకుంటూ అంతలో కూడా వారి నవరత్న కృష్ణమైన కంకణములు మొదలైన ఆభరణలు కట్టు ఉండడం వలన గమనించారు. ఇక 3వ పరీక్ష పూర్తయ్యే వారికి వారి సర్వాభరణ పూజితయ్యారు. వారి వారి గృహాలు కూడా బంగారు మొదలు ఆవులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు మొదలైన వాటిలో కూడా కొడుతున్నాయి. తర్వాత ఆ చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా తమ చేత కల్పోక్త ప్రకారముగా వరలక్ష్మీ రథాన్ని ఆచరింపజేసింది. పురోహితులకు 12 కొడుకులు వాయువులు ఇచ్చింది. దక్షిణాములు ఇచ్చింది. పురోహితుడికి ఆశీర్వదించింది. వరలక్ష్మి రథాన్ని అందరూ స్వీకరించారు. ఇందులో కూడా వారి ఇళ్ల నుండి రథాలు వచ్చి వారికై చారుమతి ఇంటి నుండి ముందుగా నిలబడి ఇనుకోసు, ఆహా, చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు! వరలక్ష్మిని స్వయంగా స్వప్నంలోకి కనిపించింది. ఆమె సతరింపజేసింది. ఆమె పుణ్యమా అని మనకు కూడా పూజ చేసే భాగ్యమా అని తనగా చెంబలు కనిపించాయి అని చారుమతి కొనియాడుతూ తమ ఇల్లు చేరుకున్నారు. తర్వాత వారందరూ కూడా